హరే కృష్ణ. ద్రౌపదీదేవికి అక్షయ పాత్ర ప్రసాదించిన కృష్ణుడు మనకు ఒక గొప్ప విషయం నేర్పించారు. వడ్డించే మనసు ఉంటే వంటగదిలో ఆహారం ఎప్పుడు తరిగిపోదని, మనం చేసే వంట ఎదుటి వారి ఆకలి తీర్చడమే కాదు, వారి మనసును కూడా నింపాలని. ఈరోజు మనం చేసుకునే వంటకం కూడా అందరికీ అంతటి తృప్తిని ఇవ్వాలని కోరుకుందాం. ప్రసాదం అంటే ఏంటి? చాలామంది వంటని కేవలం ఆహారం అనుకుంటారు, కానీ కృష్ణుడు చెప్పినట్టు వంట చేసేటప్పుడు భగవంతుని స్మరిస్తే అదే ప్రసాదం అవుతుంది. మనం వంటలో వేసే ఉప్పు కారం కంటే ఆ వంట చేసేటప్పుడు మనలో ఉండే శాంతం, ప్రేమ ఆ వంటకు అసలైన రుచిని తెలియజేస్తాయి. అందుకే వంటగదిని ఒక దేవాలయంగా భావించాలి. కృష్ణుడు పాలు పంచదారతో చేసిన పరమన్నం అంటే ఎంతో ఇష్టం, కానీ ఆయనకు అంతకంటే ఇష్టమైనది మన మాటల్లో ఉండే తీపి. వంటగదిలో మనం ఎంత రుచిగా వంట చేసినా ఇంట్లో వారితో అంతే తీయగా మాట్లాడాలని కృష్ణుడి నీళ్ళు చెప్తాయి. ఈ తీపి వంటకంతో పాటు మనలో కూడా తీపిని నింపుకుందాం. దుర్యోధనుడు పెట్టిన రాజభోగాలు కాదని కృష్ణుడు విదురుడి ఇంటికెళ్ళి ఆకలితో అరటిపండు తొక్కను తిన్నాడంట. ఎందుకంటే విదురుడు భక్తి పరవశంతో పడి పండు తీసి పక్కన పెట్టి తొక్కని వడ్డించిన కృష్ణుడు ఆ ప్రేమను చూసి ఆనందంగా ఆరగించాడు. భగవంతుడు కోరుకునేది వంటలో ఆడంబరం కాదు, వండిన వారిలో అమాయకమైన ప్రేమ మాత్రమే. మనం తినే ఆహారం మన ఆలోచనని ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి ఆలోచనతో కృష్ణుడిని స్మరణతో వండుదాం, ఆరోగ్యంగా ఉందాం. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.